కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర ఆంధ్రప్రదేశ్దే. అండ్ ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాలు అటు 8 స్థానాలు తెలంగాణలో బీజేపీకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ 21 స్థానాలు. ఇవే లేకపోతే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంటే లేదు. సో అందుకని ఈసారి మంత్రివర్గంలో కూడా తెలుగు రాష్ట్రాలకు ఎంత కీలకంగా ఎంత పెద్దపీట వేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్గా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ మంత్రిత్వ శాఖలు ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అని. ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి టీడీపీకి ఎన్ని క్యాబినెట్ ఇస్తారు, ఎన్ని సహాయ మంత్రి పదవులు ఇస్తారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్ చూడాలి. ఎన్ని క్యాబినెట్ ఇస్తారో, ఎన్ని సహాయ మంత్రి పదవులు ఇస్తారో అని. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోటా నుంచి పురంధరేశ్వరి గారు, సీఎం రమేష్ వీళ్ళిద్దరికీ కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం గ్యారంటీ అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇద్దరికి ఇస్తారా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోటాలో ఒకరికే ఇస్తారా అన్న విషయం చూడాలి. జనసేనకు ఉన్న ఇద్దరు ఎంపీలలో బాలశివరికి ఇస్తారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఆ ఇద్దరు ఎంపీలలో వారికి ఇస్తారా, అదేమైనా సహాయ మంత్రి ఇస్తారా అన్నది అయితే క్లారిటీ రావాలి. అండ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్ని క్యాబినెట్ బెర్తులు ఇస్తారు, ఎన్ని సహాయ మంత్రి పదవులు ఇస్తారు అని అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు గారు ఢిల్లీలో అయితే పెద్దలతో చర్చించారు. రాయలసీమ నుంచి ఏమైనా హిందూపురం పార్లమెంట్ సభ్యులు టీడీపీ బీకే పార్థసారథి గారికి అవకాశం దక్కే ఆ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రాయలసీమ కోటాలు ఇంకెవరున్నారు, ఇస్తే ఆయనకి ఇవ్వాలేమో. అండ్ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కి అవకాశం ఉంటుంది అంటున్నారు. అండ్ శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ పెడితే పక్కా అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. వీళ్ళతో పాటు ఎవరికి అవకాశం దక్కుతుంది అన్న విషయం అయితే చూడాలి. అండ్ ఎలాంటి మంత్రిత్వ శాఖలు ఇస్తారో అనేది కూడా ఇంపార్టెంట్. ఇచ్చిన తర్వాత వీళ్ళు రాష్ట్రానికి ఎంత చేస్తారో అనేది కూడా చాలా కీలకం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి చాలా గట్టిగా పట్టు దొరికింది. దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారు? రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకుంటారా, లేకపోతే రాజకీయాల కోసం వాడుకుంటారా అన్న విషయం అయితే చూడాలి. అండ్ తెలంగాణలో కూడా ఈసారి మంత్రి పదవులు డెఫినెట్లీ 2-3 అయితే రావచ్చు అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతారేమో. మల్కాజ్గిరి నుంచి గెలిచినటువంటి ఈటెల రాజేందర్ గారికి, లేదంటే కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్, వీళ్ళిద్దరిలో వారికి రావచ్చు అంటున్నారు. ఒకవేళ బండి సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తే మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్కి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారు అనే చర్చ అయితే నడుస్తూ ఉంది. అండ్ మహబూబ్ నగర్ నుంచి గెలిచిన డీకేఆర్ నాకు మహిళా కోటలు ఏమైనా సహాయ మంత్రి పదవి ఇస్తారన్న విషయం కూడా చూడాలి. ఈ రాత్రి వరకు అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వాళ్ళకు సమాచారం అయితే చేరుతుంది. రేపేగా రాత్రికి 7:30కి ప్రధానిగా మోడీ గారితో పాటు మరికొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరెవరికి అవకాశం దక్కుతుంది అన్న విషయం చూడాలి. ఎంత కీలకమైన శాఖలు అనేది ఇంపార్టెంట్. దాని ద్వారా ఎంత డెవలప్మెంట్కి ఆస్కారం ఉంటుంది అన్నది కూడా చాలా కీలకం. చూద్దాం.